హలో ఫ్రెండ్స్. ప్రీవియస్ వీడియోస్‌లో మనం ఏపీ హిస్టరీకి సంబంధించినటువంటి ఏన్షియంట్‌లో ఒక 2 వీడియోస్ అండ్ మోడర్న్ ఏపీ హిస్టరీకి సంబంధించినటువంటి ఒక వీడియో చూసాం. లాస్ట్ వీడియోలో ఒక 100 ఎంసీక్యూస్ అండ్ అంతకుముందు ప్రీవియస్ వీడియోలో 80 అండ్ 75 ఎంసీక్యూస్‌తో వీడియోస్ చేయడం జరిగింది. ఏపీ హిస్టరీ ఎంసీక్యూస్ మీద. సో, ఎవరైనా వీడియోస్ మిస్ అయ్యుంటే డిస్క్రిప్షన్‌లో దానికి లింక్ ఇవ్వడం జరుగుతుంది. వీలైతే వాచ్ చేయండి. సో, ఈ వీడియోలో మనం రిమైనింగ్ ఒక 50 ఏపీ మోడర్న్ హిస్టరీ క్వెషన్స్ డిస్కస్ చేద్దాం. టెస్ట్ సిరీస్ క్వెషన్స్. మీరు క్వెషన్ 1 చూడొచ్చు. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఒక 4 న్యూస్ పేపర్స్ అండ్ వాళ్ళు ఎవరైతే స్టార్ట్ చేశారో వాళ్ళది. ఎంఎన్ రాయ్ పత్రిక 'వాన్గార్డ్', ఎస్ఏ డాంగే పత్రిక 'ది సోషలిస్ట్' అండ్ ముజఫర్ అహ్మద్ యొక్క న్యూస్ పేపర్ 'నవయుగ' అండ్ ఆసిఫ్ హిషోన్ యొక్క న్యూస్ పేపర్ 'లంగర్'. సో, దీనిలో వాడేంది ఏంటంటే సరికానిది ఏదని అడిగారు. ఇన్‌కరెక్ట్ స్టేట్మెంట్. సో, ఆన్సర్ ఫైండ్ ఔట్ చేయండి. సో, ద రాంగ్ ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్. ఆసిఫ్ హసన్ యొక్క న్యూస్ పేపర్ మనకి 'కాంగ్రెస్ ఇంక్విలాబ్' వస్తుంది. కాంగ్రెస్ ఇంక్విలాబ్, లాంగర్ కాదు. ఓకే, నెక్స్ట్ క్వెషన్. ఫెడరిక్ ఎంగిల్స్ యొక్క 'జ్యూట్రాంగ్' గ్రంథాన్ని చదివిన దర్శి చెంచయ్య కమ్యూనిస్ట్‌గా మారారు. షేర్వుడ్ యొక్క 'ఛాలెంజెస్ ఆఫ్ రష్యా అండ్ టుడే' అని గ్రంథం చదివిన చంద్ర రాజేశ్వర గారు అంటే వీళ్ళు కమ్యూనిస్ట్‌గా మారడానికి ఏ న్యూస్ పేపర్స్ ఇంపాక్ట్ చేశాయని. సో, పై వాటిలో సరి అయిన స్టేట్మెంట్స్ ఏవి అని అడిగారు. అంటే సో, ఆన్సర్ ఫైండ్ ఔట్ చేయండి. సో, దీనిలో సరైన స్టేట్మెంట్స్ ఏమేంటంటే బోత్ స్టేట్మెంట్స్ ఆర్ రాంగ్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఇంటర్చేంజ్ ద స్టేట్మెంట్స్. మీన్స్ ఇక్కడ దర్శి చెంచయ్య ప్లేస్‌లో చండ్ర రాజేశ్వర గారు, చండ్ర రాజేశ్వర ప్లేస్‌లో దర్శి చెంచయ్యని ఇంక్లూడ్ చేసుకోవాలి. ఈ కమ్యూనిస్ట్ లీడర్స్ యొక్క నేమ్స్ ఇంటర్చెంజ్ చేయాలి. ఓకే. 1938లో విజయవాడలో జరిగిన కమ్యూనిస్టు సమావేశంకు కార్యదర్శిగా వ్యవహరించిన వారు ఎవరు? 4 ఆప్షన్స్ ఇచ్చారు. సరైన రైట్ ఆన్సర్‌ని సెలెక్ట్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, పుచ్చపల్లి సుందరయ్య. 1941లో ఆపరేషన్ బార్బర్స్ అనే పేరుతో జర్మనీ ఏ దేశంపై యుద్ధం చేసింది? సో, ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, రష్యా. 1945లో విశాలాంధ్ర పత్రికను స్థాపించి విశాలాంధ్ర ఉద్యమాన్ని ప్రారంభించిన వారు ఎవరు? అందరికీ తెలిసిన క్వెషనే. ఆప్షన్ సి, పుచ్చపల్లి సుందరయ్య. స్టేట్మెంట్స్ ఇచ్చి ఎవరు సంబంధించిన అడిగారు. ఇతను ప్రజాబంధు, చిత్రగుప్త, హరిజన్ నాయక్ అనే పత్రికలు స్థాపించారు. ది ఎకనామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియన్ విలేజెస్ అనే గ్రంథం రాశారు. ఇతను ఆంధ్ర సోషలిస్ట్, కృషికార్ లోక్ పార్టీ, స్వతంత్ర పార్టీలను స్థాపించారు. పై స్టేట్మెంట్స్ ఎవరికి ఉద్దేశించబడినవి? సో, 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు. సో, ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, అంజిరంగ. కిసాన్ ముజుద్దర్ పార్టీని స్థాపించిన వారు ఎవరు? జనరల్‌గా కిసాన్ పార్టీ అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది ఎన్‌జీ రంగా. బట్ దానికోసమని ఇది ఇవ్వడం జరిగింది. బట్ ఎనీవే బాగా సీరియస్ ఆస్పిరెంట్స్ అయితే ఇది రాంగ్ పెట్టారు. సో, ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, తెనేటి విశ్వనాథం. న్యూస్ పేపర్స్ జనవాణి, తాపి ధర్మారావు, ప్రజావాణి, గరిమెళ్ళ కృష్ణమూర్తి, ప్రజాశక్తి, కమ్యూనిస్టుల పత్రిక. పై వాటిలో సరి అయినవి ఏవి? సో, దిస్ ఈజ్ కరెక్ట్. దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. సో, ఆల్ 3 ఆర్ కరెక్ట్. నెక్స్ట్ స్టేట్మెంట్.
ఇతను రాయలసీమ జీవన గతికి అద్దం పట్టిన కవి. పెన్నేటి పాటని రాయలసీమ నేపథ్య కావ్యంగా రచించారు. ఇతను సంపాదకత్వం నవ్య సాహిత్యమాల. పై స్టేట్మెంట్స్ ఎవరికి చెందినవి? సో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి, విద్వాన్ విశ్వం. స్టేట్మెంట్: మంటల చేత మాట్లాడించి రక్తం చేత రాగాలాపన చేయిస్తాను అని అన్నది ఎవరు? సో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి, శ్రీశ్రీ. 1940లో పలాస్లో జరిగిన అఖిల భారతీయ రైతు మహాసభకు అధ్యక్షత వహించినది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ, స్వామి సహజానంద. ఎత్తేరమ్మ జస్టిస్ పార్టీకి హారతి విధవలందరూ అని వ్యంగ్య పాటలు రాసినది ఎవరు? దీస్ ఫోర్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ నెల్లూరు వెంకట రామానాయుడు. ఆప్షన్ 4. జమీన్ రైతు అనే పత్రికను ప్రారంభించిన వారు ఎవరు? సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4. కలువకోవ సత్యాగ్రహాన్ని చేపట్టినది ఎవరు? సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, నండూరు ప్రసాదరావు. మొదటిసారిగా రైతుల పరిస్థితులను ప్రభుత్వానికి తెలియజేసిన వారు గాజుల లక్ష్మీనరసింహశెట్టి. రైతుల్లో ఉన్న అశాంతిని గురించి జవహర్లాల్ నెహ్రూ రాసిన కిసాన్ ఒక సందేశ్ హిందీ కరపత్రం బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించింది. పై వాటిలో సరైన స్టేట్మెంట్స్ ఏవి? ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ అండ్ ఆప్షన్ 2 ఈజ్ రాంగ్. జవహర్లాల్ నెహ్రూ కాదు, మోతీలాల్ నెహ్రూ. 1903లో గుంటూరులో యువజన నవ్య సాహితీ సమితి మొదటిసారిగా ఆంధ్ర రాష్ట్ర ఆవశ్యకతను తెలియజేసింది. జొన్నవిత్తల గురునాథం గారు ఆంధ్రుల పరిస్థితులపై హిందూ పత్రికల్లో వ్యాసం రాశారు. పై వాటిలో సరైన స్టేట్మెంట్స్ ఏవి? సో స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్. సో స్టేట్మెంట్ 2 ఆల్సో కరెక్ట్, బోత్. గుంటూరు, కృష్ణా, గోదావరి జిల్లాల సంయుక్త సదస్సు జరిగిన ప్రదేశం నిడదవోలు. ఈ సదస్సుకు నాయకత్వం వహించినది పట్టాభి సీతారామయ్య. సో పై వాటిలో సరైన స్టేట్మెంట్స్ ఏవి? స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్. స్టేట్మెంట్ 2 ఈజ్ రాంగ్. ఈ సదస్సుకు నాయకత్వం వహించింది కొండా వెంకటప్పయ్య. చిన్న రాష్ట్రాల వల్లే అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పి పేర్కొన్న ఆంధ్ర నాయకుడు ఎవరు? సో ఆప్షన్ సి ద కరెక్ట్ ఆన్సర్, పట్టాభి సీతారామయ్య. ప్రథమంగా మనం భారతీయులం, ఆ తర్వాతే ఆంధ్రులమని పలికినది ఎవరు? సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ బయ్యారం నరసింహ శర్మ. ఆప్షన్ బి, బిఎన్ శర్మ. పై వాటిలో సరికానిది ఏది? ప్రథమాంధ్ర మహాసభ జరిగింది బాపట్ల, ద్వితీయాంధ్ర మహాసభ విజయవాడ, 3వ ఆంధ్ర మహాసభ విశాఖపట్నం, 4వ ఆంధ్ర మహాసభ గుంటూరు.
సో ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోలో కొన్ని క్వశ్చన్స్ చెప్పాను. కొన్ని క్వశ్చన్స్ నేను ఆన్సర్ చెప్పానని చెప్పి. సో ఈ క్వశ్చన్ కూడా నేను ఆన్సర్ చెప్పాను. కీ వచ్చి ప్రెజెంట్ ఇది కూడా ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్‌గా ఉంది. ఆన్సర్ అయితే మీరు ఒకసారి ఆన్సర్‌ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. సో స్టేట్మెంట్ 4 రాంగ్. మిగతావన్నీ రైటే. సో ఆన్సర్‌ని మీరు కామెంట్ చేయండి. ప్లీజ్ కామెంట్. సో ఆల్రెడీ హైలైట్ ఉంది. 1986 ఫిబ్రవరి 6న ఎవరు కేంద్ర శాసనసభలో భాషా ప్రాతిపదికపై నిర్మాణం జరగాలని చెప్పి తీర్మానం ప్రవేశపెట్టారు? బిఎన్ శర్మ. క్రింది వాటిలో ఎవరి కృషి వల్ల ప్రత్యేక ఆంధ్ర శాఖ ఏర్పాటు చేయడం జరిగింది? సో ఆల్రెడీ ఆన్సర్ హైలైట్ చేసింది. సో పట్టాభి సీతారామయ్య. ఆంధ్ర యూనివర్సిటీ ఏర్పాటు 1923 జస్టిస్ పార్టీ వేసిన స్తౌతం కమిషన్ వల్ల జరిగింది. ఈ యూనివర్సిటీకి బొబ్బిలి రాజా మొదటి ఛాన్సలర్ అండ్ సిఆర్ రెడ్డి మొదటి వైస్ ఛాన్సలర్‌గా నియమింపబడ్డారు. ఇది మొదటిసారిగా విశాఖపట్నం కేంద్రంగా ఏర్పడింది. సో దీనిలో సరికాని స్టేట్మెంట్ ఏది? సో సరికాని స్టేట్మెంట్. సో దీస్ 2 ఆర్ కరెక్ట్. దిస్ ఈజ్ రాంగ్. సో ఇది కూడా నీకు కామెంట్ చేయండి. ఇది కూడా ప్రెజెంట్ ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్‌గా ఉంది. ఇదేదైతే ఈ ప్రాంతం ఉందో సో అది ఒకసారి కామెంట్ చేయండి. ప్రథమ రాయలసీమ మహాసభ సమావేశం జరిగిన ప్రాంతం కర్నూలు. ఈ సమావేశంకు నెమలి పట్టాభిరాం అధ్యక్షత వహించగా తిరుపతిలో ప్రత్యేక విశ్వవిద్యాలయం స్థాపించాలని చెప్పి తీర్మానం చేశారు. సో పై వాటిలో సరికాని స్టేట్మెంట్ ఏదని అడిగారు. సో స్టేట్మెంట్ 1 ఈజ్ రాంగ్ అండ్ స్టేట్మెంట్ 2 ఈజ్ కరెక్ట్. సో ఇది మొదటగా జరిగింది మద్రాసులో ప్రథమ రాయలసీమ మహాసభ జరిగింది. మనకి తమిళ మంత్రులు ప్రత్యేక రాష్ట్రం ఇచ్చే లోపల ఆంగ్లేయులు మన దేశానికి స్వతంత్రం ఇవ్వగలరని వ్యాఖ్యానించినది ఎవరు? కొంచెం కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో ఆప్షన్ బి ది కరెక్ట్ ఆన్సర్ పట్టాభి సీతారామయ్య. రాయలసీమ పితామహుడిగా పేరుగాంచిన వారు ఎవరు? ఆల్రెడీ తెలిసిన స్టేట్మెంటే. కల్లూరి సుబ్బారావు. శ్రీబాగ్ ఒప్పందమునకు హాజరు కాని ఆంధ్ర నాయకులు కింది వారిలో ఎవరు? అంటే ఒక 4 మెంబర్స్‌లో ముగ్గురు హాజరయ్యారు. ఒకరు హాజరు కాలేదు. వాళ్ళు ఎవరని అడిగారు? బుల్సు సాంబమూర్తి. ఆప్షన్ 4. ఆంధ్ర ప్రకాశిక అనే పత్రికను స్థాపించినది ఎవరు? ఆప్షన్ 3 పార్థసారథి నాయుడు. క్రింది వాటిలో ఏ పత్రికలో కాశీనాథుని నాగేశ్వరరావు గారు ఉగాది సంచికలను ప్రచురించారు? సో ఆప్షన్ సి ఆంధ్ర పత్రిక. కొండను తవ్వి ఎలుకలు పట్టడం జరిగిందని మౌంటెక్ చెమ్స్ఫర్డ్ సంస్కరణల గురించి ఏ పత్రిక ప్రచురించింది? కృష్ణ పత్రిక. ఇతర దేవాలయాల మీద బూతు బొమ్మలు ఎందుకు? ఆల్ ఇండియా అడుక్కు తినేవాళ్ళ మహాసభ, ఇనుప కచ్చడాలు, సాహితీ మర్మరాలు అనే గ్రంథాలు రాశారు. జనవాహిని, ప్రజాతంత్ర, కాగడ అనే పత్రికలు స్థాపించారు. ఇతనికి ఆంధ్ర విశారద అనే బిరుదు కలదు. పై స్టేట్మెంట్స్ ఎవరికి ఉద్దేశించినవి? దీనిలో కరెక్ట్ ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయండి. సో ఇది కూడా మీకు ఆయన ఫేమస్ పోయెట్. సో ఇది కూడా మీకు ఆప్షన్ ఇచ్చేస్తున్నాను. సో మీరు డిస్క్రిప్షన్‌లో కామెంట్‌లో మీరు ఆన్సర్ పోస్ట్ చేయండి. ఓకే. నెక్స్ట్. ఫ్రెంచ్ విప్లవ చరిత్ర, ఈజిప్ట్ చరిత్ర, నా దేశం నవ్యాంధ్రం, నా జీవిత కథ గ్రంథాలను రాసిన వ్యక్తి ఎవరు? ఆప్షన్ 3 అయ్యదేవర కాళేశ్వరరావు. క్రింది వాటిలో హేతువాద యుగానికి మూల పురుషుడిగా ప్రసిద్ధి చెందిన వారు ఎవరు? ఆప్షన్ బి త్రిపురనేని రామస్వామి చౌదరి.
అబ్రహం లింకన్ చరిత్ర అనే గ్రంథంను రాసిన వ్యక్తి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 గాడిచర్ల హరిసర్వోత్తమరావు. ఆంధ్ర రాష్ట్ర పితామహ అయిన కొండా వెంకటపై డచ్ రిపబ్లిక్, శ్రీ వెంకటేశ్వర సేవానంద లహరి, సృష్టి విచారణ గ్రంథాలు రాశారు. పట్టాభి సీతారామయ్య జాతీయ కాంగ్రెస్, నీత పరిశ్రమ, ఫేథర్స్ అండ్ స్టోన్స్ అనే గ్రంథాలు రాశారు. ఆంధ్ర మహిళల పత్రికను దుర్గాబాయి దేశ్ముఖ్ స్థాపించారు. పై వాటిలో సరికాని స్టేట్మెంట్స్ ఏవి? సో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ ఐడెంటిఫై చేయండి. స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్. Statement 2 also correct. Statement 3 correct. So incorrect statements ఏం లేవు, అన్ని సరైన స్టేట్మెంట్స్. ఇతను మానిటరీ సిస్టమ్ ఆఫ్ ది వరల్డ్, నా జీవిత యాత్ర అనే పుస్తకాలు రాశారు. లా టైమ్స్ మరియు స్వరాజ్య అనే పత్రికలు స్థాపించారు. కిసాన్ ముజ్దర్ పార్టీ మరియు ప్రజా సోషలిస్ట్ పార్టీలను స్థాపించారు. 1920లో సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నారు. సహాయ నిరాకరణ ఉద్యమంలో న్యాయమూర్తి వృత్తిని వదులుకున్నారు. పై స్టేట్మెంట్స్ ఎవరికి చెందినవి? So the correct answer is option B, తంగుటూరు ప్రకాశం పంతులు. ఆంధ్ర రాష్ట్ర మొదటి సీఎం ప్రకాశం పంతులు, మొదటి డిప్యూటీ సీఎం నీలం సంజీవరెడ్డి, మొదటి గవర్నర్ సీఎం త్రివేది, మొదటి స్పీకర్ బుల్స్ సామమూర్తి. సో పై వాటిలో సరికాని స్టేట్మెంట్స్ ఏది? These two are correct. This is also correct, but మొదటి స్పీకర్ this is wrong. ఎన్ వెంకట్రామయ్య. ఎన్ వెంకట్రామయ్య మనకి ఫస్ట్ స్పీకర్ ఆంధ్ర రాష్ట్రానికి. ఆంధ్ర రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి ఎవరు? అందరికీ తెలిసిందే చాలా వరకు. ఆప్షన్ సి బెజవాడ గోపాల్ రెడ్డి. పుట్టి శ్రీరాములు 1952 అక్టోబర్ 10న బుల్సు సామమూర్తి ఇంట్లో ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. మరణాన్ని ఎహీల్స్ అనే మద్రాస్ సంపాదకుడు ఆంధ్ర రాష్ట్ర సాధనకు ఆత్మార్పణ చేసిన వ్యక్తిగా రాశారు. సబర్మతి ఆశ్రమంలో ఇతనిని ఆంధ్రు రాములుభాయిగా పిలిచేవారు. పై వాటిలో సరైన స్టేట్మెంట్స్ ఏవి? సో పొట్టి శ్రీరాములు గారికి సంబంధించినవి ఆల్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. రాంగ్ స్టేట్మెంట్స్ అయితే ఏం లేవు. ఈ క్రింది వాటిలో ఆంధ్ర ప్రాంతానికి లాభదాయకమైన నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ చేపట్టాలని ఏ కమిటీ సిఫార్సు చేసింది? ఆప్షన్ సి ఖోస్లా కమిటీ. ఈ క్రింది వాటిలో థార్ కమిటీలో సభ్యులు కాని వారు ఎవరు? సో ఆల్ 3 ఆర్ ద మెంబర్స్ ఆఫ్ థార్ కమిటీ. సో ఇది కూడా ఒకసారి కిసాన్ మజ్దూర్ యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ను ఏర్పాటు చేసిన వారు ఎవరు? వెరీ ఫేమస్ పర్సనాలిటీస్ అందరూ కూడా. బట్ నేను ఆన్సర్ని ప్లీజ్ కామెంట్ చేయండి. నేను ఒక వీలైతే 1 డే అయిన తర్వాత నేను పోస్ట్ చేస్తా, లేదు అంటే యూ కెన్ కామెంట్ ద ఆన్సర్స్. 43 క్రింది వాటిలో సరికాంది ఏది? 24 ఆంధ్ర మహాసభ అధ్యక్షులు, 25, 26, 27. సో సరికానిది ఏది? సో దిస్ ఈజ్ కరెక్ట్. 25th కరెక్ట్, 26th ఆల్సో కరెక్ట్. 27th అనంత అయ్యంగార్ కాదు, 27th కూడాని సర్ శ్రీ విజయానే. సో 26th అండ్ 27th సర్ శ్రీ విజయ గారే మనకి ఆంధ్ర మహాసభ అధ్యక్షులుగా చేశారు. సో ఆప్షన్ డి ఇస్ రాంగ్ స్టేట్మెంట్. 1956 నవంబర్ 1 ఆంధ్ర రాష్ట్ర సమితి కింద వాటిలో సరికాని స్టేట్మెంట్స్ ఏది? అన్ని చెబుతాం, చిన్న చిన్న వదిలేస్తాను చెప్పి ఇవ్వడం జరిగింది.
ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నీలం సంజీవ్ రెడ్డి, మొదటి గవర్నర్ సీఎం త్రివేది, మొదటి స్పీకర్ కల్లూరు సుబ్బారావు, మొదటి శాసనమండలి చైర్మన్ మాడపాటి హనుమంతరావు. అంటే ఏపీటీజీ. సో మొదటి స్పీకర్, సో రాంగ్ స్టేట్మెంట్. మొదటి స్పీకర్ మనకి అయ్యదేవర కాళేశ్వరరావు గారు. అయ్యదేవర కాళేశ్వరరావు మొదటి స్పీకర్. ఓకే. ఆంధ్ర రాష్ట్ర అవతరణ తర్వాత క్రింది వాటిలో ఏర్పడని జిల్లా ఏది? ఆంధ్ర రాష్ట్ర అంటే 1956 తర్వాత క్రింది వాటిలో ఏ జిల్లా ఏర్పడలేదని నాకు ఇచ్చారు. సో దీస్ 3 ఆర్ అరేంజ్డ్ ఆఫ్టర్ స్టేట్ మనకి భాషా ప్రాతిపదికన 1956. సో ఈ 3 కూడాని ఏర్పడ్డాయి. సో రాంగ్ స్టేట్మెంట్ అయితే ఏమీ లేదు. పెద్ద మనుషుల ఒప్పందంకు సంబంధించి క్రింది వాటిలో హాజరు కాని వారి ఆంధ్ర నాయకులు ఎవరు? సో అది మీరు చూసుకోవాలి. పెద్ద మనుషుల ఒప్పందం సంబంధించి ఆంధ్ర నుండి ఎవరు వెళ్ళారు, తెలంగాణ నుండి ఎవరు వెళ్ళారని. సో 46. The correct answer is option 4, టంగుటూరి ప్రకాశం పంతులు. పెద్ద మనుషుల ఒప్పందం జరిగిన ఇది ఇయర్. సో అందరికి తెలిసిందే, ఈజీ క్వశ్చనే. 1950 ఫిబ్రవరి 20. రాష్ట్రాల పునర్విభజన కమిషన్కు అధ్యక్షతగా వహించిన వారు ఎవరు? ఆప్షన్ 1 ఫజల్ అలీ కమిషన్. ఫజల్ అలీ. మొదటి విశాలాంధ్ర మహాసభ అధ్యక్షులు హయగ్రీవాచారి, రెండో విశాలాంధ్ర మహాసభ అధ్యక్షులు శ్రీశ్రీ. పై వాటిలో సరి అయిన స్టేట్మెంట్స్ ఏవని అడిగారు. సో ఒకసారి మీరు ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ ఒక్క క్వశ్చన్కి కూడా. ఓకే. ఇది వాట్ ఈస్ దట్ ఆన్సర్ అండ్ అది ఈజ్ రైట్ ఆర్ రాంగ్ ఒకసారి మీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ 1949 నవంబర్ 26న ఎవరి అధ్యక్షతన విజయవాడలో విశాలాంధ్ర మహాసభ జరిగిందని అడిగారు. సో ఇది కూడా ప్లీజ్ యూ కెన్ కామెంట్. ప్రీవియస్ క్వశ్చన్ వద్దులేండి, ఆల్రెడీ ఇక్కడ ఆన్సర్ ఉంది బోత్ అని. సో దీస్ 2 ఆర్ కరెక్ట్. సో ఇది కామెంట్ చేయండి. 1949 నవంబర్ 26న ఎవరి అధ్యక్షతన విజయవాడలో విశాలాంధ్ర మహాసభ నెలకొల్పారని ఉంది. సో ఇది మీరు ఒకసారి కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. ఆన్సర్ నేను పోస్ట్ లెటర్. ఫస్ట్ మీరు ఆల్రెడీ కొన్ని క్వశ్చన్స్ని నేను ఆన్సర్స్ చెప్పలేదు, మీరు ఒకసారి కామెంట్స్లో కామెంట్ చేయండి. సో ఇవన్నీ టోటల్ 50 క్వశ్చన్స్. ఐ హోప్ యూ ఈ క్వశ్చన్స్ కూడా మీ ప్రిపరేషన్కి హెల్ప్ అవుతాయని అనుకుందాం. అంటే ఇట్లా ప్యాటర్న్లో బట్ చిన్న ట్రిక్ క్వశ్చన్సే, థియరిటికల్ బేస్లో ఎక్కువ ఉన్నాయి కాబట్టి సో ఇవ్వడం జరిగింది. సో కమింగ్ వీడియోస్లో రిమైనింగ్ సబ్జెక్ట్స్ కూడా ట్రై చేద్దాం. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.